అందరికీ నమస్కారము. ఫైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఫిస్టులా, ఫిషర్ ఇలాగ మూలశంక వ్యాధులతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మనకి యోగాలో చాలా చక్కటి పరిష్కార మార్గం ఉంది. ఆ బాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది. సో ఈ వీడియో వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక 5 ఆసనాలని డిజైన్ చేసి నేను సాధన చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఆసనాలతో పాటు చక్క లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకుంటూ, వాటర్ ఎక్కువ తీసుకుంటూ, ఫుడ్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ని యాడ్ చేసుకున్నట్లయితే మీరు ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. అలానే సెస్ బాత్ అని ఉంటుంది. ఆ సెస్ బాత్ కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? మరి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, కమా. రెండవ ఆసనము స్పైన్ రోలింగ్. అంటే ఇందాక పవనముక్తాసన స్థితి నుంచి అలా లాక్ చేయకుండా అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. దీన్ని స్పైన్ రోలింగ్ అంటారు. ఈ విధంగా 10 to 15 టైమ్స్ రిపీట్ చేసినట్లయితే చాలా ఫలితం అనేది ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఒకరాజు చేసి తగ్గలేదంటే అవ్వదు. మూడవ ఆసనము సేతుబంధాసనము లేదా బ్రిడ్జ్ పోజ్ అంటాము. నిదానంగా యాంకిల్స్ని లాక్ చేసి శ్వాస తీసుకుంటూ బటెక్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఈ స్థితిలో 30 to 40 సెకండ్స్ లేదా 1 minute వరకు కూడా ఉండవచ్చు. లేదా స్లోగా 3 నుంచి 4 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎక్కువసేపు హోల్డ్ చేయలేని వాళ్ళు, కొంతమందికి యాంకిల్స్ దగ్గర లాక్ చేయడం రాదనమాట, ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. సో అలా లాక్ చేయకుండా సరళమైన పద్ధతిలో కూడా అరచేతుల్ని కింద బోర్లించి నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయాలంటే ఇది సెకండ్ వేరియేషన్ అనమాట. చెప్పాం కదా, ఇది సరళమైన పద్ధతి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెడుతూ క్రిందికి. ఓకే, ఇలా ఇప్పుడు 4వ ఆసనము ఆనంద బాలాసనము. ఇలా యాంకిల్స్ 2 హోల్డ్ చేసి రైట్ లెఫ్ట్ అలాగా మూవ్ అవుతూ ఉండాలి. లేదంటే పాదాలనైనా కూడా పట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కంఫర్ట్. యాంకిల్స్ అందకపోతే కాఫ్ మజిల్నైనా పట్టుకొని మూవ్ చేయొచ్చు. ఇలా మూవ్ చేసినా ఓకే. లేదంటే ఈ స్థితిలో 1 నిమిషం పాటు మీరు హోల్డ్ చేసినట్లయితే ఆసన స్థితి అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. మీకున్న ప్రాబ్లం తగ్గిపోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆనంద బాలాసనము. లాస్ట్ ఆసన నంబర్ 5 మలాసన. ఇండియన్ స్క్వాట్ పొజిషన్ అని కూడా అంటారు. ఈ ఆసన స్థితిలో 1 నిమిషం నుండి 3 నిమిషాల వరకు ఉండవచ్చు. ఉండలేని వాళ్ళు స్టార్టింగ్ 10 seconds 20 seconds అలా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.